ఆంథ్రోపాలజీ కోర్సుల్లో రాణించడానికి ప్రతి ఒక్కరూ ఢిల్లీకి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నావని, అలాంటి కోర్సుకు ఎక్కడికి వెళ్లకుండా నేడు హైదరాబాద్లో చదువుకోవచ్చని హైదరాబాద్ సుందరయ్య కళానిలయంలో ఏసీ విత్ ఎస్ఐఎస్ అకాడమీ సంస్థ డైరెక్టర్ శివతేజ ఐఏఎస్ ఐపీఎస్ అభ్యర్థులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడి చదివేవారు ఏ రంగంలోనైనా కూడా రాణించవచ్చని అన్నారు. గతంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆంథ్రోపాలజీ చదువుకోవడానికి ఢిల్లీకి పయనం కట్టేవారన్నారు. కానీ నేడు అలాంటి పరిస్థితులు రాకుండా హైదరాబాద్లోనే స్థాపించడం జరిగిందని అన్నారు. Exam అనేది చాలా డైనమిక్ అవుతుంది year on year. So firstly you have to understand the pattern of the exam. So to understand the pattern of the exam, two principles. Syllabus లో ఏముంది అది పర్టికులర్ గా చూడండి, దాన్ని చదవండి. తర్వాత ఫస్ట్లీ అండ్ క్వశ్చన్స్ మీ దగ్గర పెట్టుకుంటే మీ సోర్సెస్ మీరు ఎక్కువ చదవాల్సిన అవసరం ఉండదు. లిమిటెడ్ సోర్సెస్ లో ఎక్కువ సార్లు తక్కువ కంటెంట్ చదివి చాలా తొందరగా క్లియర్ చేయొచ్చు. నమస్కారం, నా పేరు శివతేజ. నేను ఆంథ్రోపాలజీ ఫ్యాకల్టీ, ఎస్ఏ ఫ్యాకల్టీ ఫ్రమ్ ఢిల్లీ. సో ఈరోజు ఏసీటీస్ ఐఏఎస్ ఆఫ్లైన్ లాంచ్ చేసాము హైదరాబాద్లో. దో వీ హ్యాడ్ ఆన్లైన్ ప్రజెన్స్ త్రూ అవుట్ ఇండియా, కానీ ఇప్పుడు మనము హైదరాబాద్లో ఆఫ్లైన్ లాంచ్ చేశాము. సో ఇక్కడికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ నాకు ఢిల్లీలో మన తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు. ప్రతి 10 మందిలో 5 ఆంథ్రోపాలజీ చూస్ చేసుకుంటున్నారు. కానీ ఆంథ్రోపాలజీ చూస్ చేసుకుని హైదరాబాద్లో ఇంత హబ్స్ ఉన్నప్పటికీ స్టిల్ దే ఆర్ కమింగ్ టు ఢిల్లీ. సో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత, చాలామంది టాపర్స్ తోటి డిస్కస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సమ్ థింగ్స్ ఆర్ ల్యాకింగ్ విత్ రెస్పెక్ట్ టు ద సబ్జెక్ట్ అండ్ యూపీఎస్సీ కోచింగ్. సో వాట్ వీ హ్యావ్ గివెన్ ఎ థాట్ ఈస్ దట్, ఒకప్పుడు యూపీఎస్సీకి హబ్గా ఉండేది హైదరాబాద్. ఎంతోమంది ఆంథ్రోపాలజీ కోచింగ్ తీసుకోవడానికి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు. సో నాకేమనిపించిందంటే, ఇప్పుడు మనం అందరం ఢిల్లీకి వెళ్తున్నాం, అక్కడ కలుషితమైన వాతావరణంలో ఇబ్బంది పడుతూ, తినలేని తిండి తింటూ, సంవత్సరాలు లక్షలు వెచ్చిస్తూ ఉన్నప్పటికీ క్వాలిటీ థింగ్స్ దొరకకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ స్టూడెంట్స్. ఐ నో మెనీ ఆఫ్ ద పీపుల్, డెస్పైట్ హ్యావింగ్ వెరీ humble backgrounds, they are making attempts for UPSC, but still they are not happy with what they are getting. So నేనేమనుకున్నానంటే, why not bring that quality to Hyderabad? హైదరాబాదే ఎందుకు హబ్ అవ్వదు అంటే, మీరు క్వాలిటీ ఏ విధంగా తెస్తారు అని అంటే, వీ హ్యావ్ ఆల్రెడీ వర్క్డ్ ఫర్ లాస్ట్ 2 years అండ్ లాస్ట్ టైం 2023లో వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ ర్యాంక్స్, ర్యాంక్ 59, ర్యాంక్ 169 అండ్ ఎట్ ద సేమ్ టైం ర్యాంక్ 696. వీళ్ళందరూ ఆంథ్రోపాలజీలో చాలా బాగా స్కోర్స్ వచ్చాయి. ఎట్ ద సేమ్ టైం 20 మంది ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆ 20 మందిలో కనీసం 15 మంది 200